హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో శుక్రవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే ఇచ్చింది. ముఖ్యంగా గురువారం రోజున పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవన ద్రోణి సగటు సముద్ర మట్టానికి ఈశాన్య మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడి స్పష్టమైన అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా దిగా మీదుగా ప్రయాణించి అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు అయితే విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువటి రూపవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక వీటి ఫలితంగా శుక్రవారం రోజున పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటితో పాటుగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అంటే మనకు జిల్లాలో 1-2-3 ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.